తెలంగాణలో రాజకీయం కవిత విడుదలతో హీటెక్కుతుందా? బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందా? బీజేపీతో ఒక చీకటి ఒప్పందం బీఆర్ఎస్ చేసుకోవడం వల్లే కవితకు బెయిల్ వచ్చిందా? ఇవన్నీ చూస్తే కవిత బెయిల్ మీద విడుదలవ్వడంతో ఎవరికి తోచినటువంటి రీతిలో వాళ్ళు విశ్లేషణలు చేస్తున్నారు. సరే, రాజకీయ పార్టీలు పరస్పరం ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడం అనేటువంటిది మామూలే. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు బీజేపీతో కుమ్మక్కైంది కాబట్టి, బీఆర్ఎస్ విలీనం అయిపోతుంది కాబట్టి కవితకి బెయిల్ వచ్చిందని చెప్పని వాళ్ళు రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా సాక్షాత్తు కేంద్ర హోం సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ కాంగ్రెస్ అడ్వకేట్స్ వాదించారు కాబట్టి వాళ్ళ కృతజ్ఞతలు, కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ కుమ్మక్కై విలీనం అవుతుంది కాబట్టి అని చెప్పనేమో వాళ్ళు విమర్శల దాడి చేస్తున్నారు. సరే, రాజకీయ ఆరోపణలు అవన్నీ కూడా పరస్పరం ఓకే. కానీ మీడియా సంస్థలు కూడా మేధావులు అని చెప్పని, అనలిస్టులు అని చెప్పని, గొప్ప మాదేదో పెద్ద మీడియా సంస్థలు చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా విచిత్రమైనటువంటి విశ్లేషణలు దీని మీద చేస్తున్నారు. ఏంటంటే, కోర్టుకి ఎందుకు ఇలా సానుకూలంగా కోర్టు స్పందించింది, బీఆర్ఎస్తో మరి ఎవరు ఎలా అంటగాగుతున్నారు అనే దాని మీద, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందనే దాని మీద వాళ్ళు చాలా విచిత్రమైనటువంటి విశ్లేషణలు చేస్తుంటే చాలా ఆశ్చర్యంగాను, వాళ్ళ యొక్క మరి ఏమన్నారో తెలియదు కానీ వాళ్ళ యొక్క అజ్ఞానం అనాలా లేకపోతే వాళ్ళ మేధాతనం అనాలో తెలియదు కానీ చాలా చిత్రమైన విశ్లేషణ చేస్తున్నారు. అంటే మొత్తంగా చూసుకున్నట్టయితే వాళ్ళు మాట్లాడినటువంటి వాళ్ళ విశ్లేషణల యొక్క సారాంశం ఏమిటి అన్నట్లయితే, బీజేపీ బీఆర్ఎస్ను తన కౌగిల్లోకి తీసుకుంటుంది కాబట్టి, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది కాబట్టి తక్షణమే కవితకి బెయిల్ వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి అన్నట్లయితే, మన భారత గౌరవ న్యాయస్థానాలు, దట్టు సర్వోన్నత న్యాయస్థానం, అమిత్ షా గారు లేకపోతే నరేంద్ర మోడీ గారు ఇంకో బీజేపీలో అగ్రనాయకులు ఎవరో ఫోన్ చేసేసి సరే కవితకి బెయిల్ ఇచ్చేసేయండి అని చెప్పారంటే వాళ్ళు బెయిల్ ఇచ్చేస్తారంట. అంటే మనకున్నటువంటి న్యాయ వ్యవస్థ పరిధి ఇది వాళ్ళ దృష్టిలో. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే, ఇది ఖచ్చితంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తుంది. గౌరవ న్యాయస్థానాల యొక్క ప్రతిష్టని భంగం చేయటమే కాకుండా వాళ్ళ తీర్పుల్ని కూడా వీళ్ళు అవమానకరంగా అవమానించడం అనేటువంటిది కింద చూడాలి. ఈ ఎనాలిసిస్లు ఇవన్నీ చూడొచ్చు మీరు ఎంత దారుణమైనటువంటి ఇది అంటే. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, భవిష్యత్తులో బీఆర్ఎస్తో బీజేపీ అంటకాగుతుందా, లేకపోతే బీజేపీలో బీఆర్ఎస్ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్తో తలపడలేక, అటు బీజేపీను ఇటు బీఆర్ఎస్ విడివిడిగా కాంగ్రెస్తో తలపడలేక వాళ్ళిద్దరూ కూడా కలిసి పోటీ చేస్తారా లేదా విలీనం అవుతుందా అనేది భవిష్యత్తు ఇది. కానీ కవితకి బెయిల్ రావడానికిను ఈ రాజకీయాలకి ఏమిటి సంబంధం అంటే, ఇక్కడ న్యాయస్థానం యొక్క పరిధి ఏమిటి, న్యాయస్థానం యొక్క ఎగ్జిస్టెన్స్ ఏమిటి, న్యాయస్థానం యొక్క ప్రతిష్ట ఏమిటి, ఇవన్నీ తెలియకుండా అసలు మాట్లాడుతూ చూస్తే అసలు ఏంటి అర్థం పర్థం ఇదని అందుకోసం అని చెప్పని వాళ్ళు మనం మాట్లాడుకోవాల్సి వచ్చింది. దాదాపుగా 5 నెలల సుదీర్ఘ విరామం, అంటే ఆవిడ వేచి చూసిన తర్వాత ఎట్టకేలకంటే 165 రోజుల పాటు తీహార్ జైల్లో కవిత ఉన్న తర్వాత ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఒక సుదీర్ఘమైనటువంటి వాదనలు విన్న తర్వాత 10 లక్షల రూపాయల పూచీకత్తుతో, అలాగే పాస్పోర్ట్ సరెండర్ చేయాలనేటువంటి నిబంధనతో, మరికొన్ని దేశం విడిచి ఎక్కడికి వెళ్ళరాదని, అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్ళరాదనేటువంటి నిబంధనలతో ఈ బెయిల్ అనేటువంటిది మంజూరు చేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి వాళ్ళు అనేది ఏంటంటే, దాదాపు ఒక 5 రోజుల ముందు నుంచి అటు కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా బెయిల్ వచ్చేసింది అని చెప్తున్నారని సహజంగా యాంటిసిపేట్ చేయొచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకు అన్నట్లయితే, సుదీర్ఘకాలం పాటు దాదాపు 17 నెలల పాటు ఆప్ లీడర్ అయినటువంటి మనీష్ సిసోడియాకి కూడా బెయిల్ వచ్చింది. మనీష్ సిసోడియాకి బెయిల్ మంజూరు కావడంతో తమ నాయకురాలికి కూడా
బెయిల్ వస్తుందనేటువంటి ఒక ఆశ, తమ చెల్లెలకి కూడా బెయిల్ వస్తుందనేటువంటి ఆశ అటు కేటీఆర్కి బహుశా రావడంలో తప్పేం లేదు. ఆ విధంగా వాళ్ళు అన్నారు. దానికి కూడా వీళ్ళు సరే రాజకీయ రంగు పులివి చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి స్థూలంగా చూసుకున్నట్లయితే దాదాపుగా ఇందులో 500 మంది మీద సిబిఐ ఈడీ సుదీర్ఘమైనటువంటి విచారణ జరిపారు. 500 మంది మీద. 500 మంది మీద విచారణ జరిపిన తర్వాత ఇందులో కొంతమంది అప్రూవర్లుగా మారారు. ఈ అప్రూవర్లుగా మారినటువంటి పరిస్థితుల్లోనే మొత్తంగా ఈ తీగలాగితే డొంక కదిలినట్టుగా ఎక్కడో ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ స్కాము తెలంగాణలో ఇక్కడ మూలాలు ఉన్నాయనేసరికి ఒక్కసారిగా అందరూ కూడా ఉలిక్కిపడ్డారు. దట్టు కేసీఆర్ కుమార్తె కవితకి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేసరికి ఒక సంచలనం కలిగింది చెప్పాలంటే. ఒక తెలంగాణలోనే కాదు, యావత్తు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం కలిగినటువంటి పరిస్థితి. అయితే ఆ టైంలో వీళ్ళు ఏంటంటే బుకాయించిన మాకేం సంబంధం లేదు, చూస్తాం ఏదన్నా వస్తే అని చెప్పని కవిత ప్రెస్ మీట్ పెట్టడాలు, అవి మాట్లాడతారు ఇవి మాట్లాడతారు ఇవన్నీ కూడా జరిగాయి. ఆ తర్వాత ఎన్నికలు జరిగిన సందర్భం, ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ జరిగిన ప్రచారం ఏంటంటే బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైంది కాబట్టి కవిత అరెస్టు జరగలేదనేటువంటి ఒక ప్రచారం బీజేపీకి చాలా పెద్ద ఎత్తున నష్టం కలిగించిందని చెప్పాలి. ఆ తర్వాత కాలంలో మళ్ళీ ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో కవిత అరెస్టు కావడం అనేది అది రాజకీయ పరంగా ఈడీ మీద సిబిఐ మీద ఆ ఒత్తిళ్ళు అనేటువంటివి వచ్చాయా? ఒకవేళ ఈడీ సిబిఐల మీద ఒత్తిళ్ళు వస్తే రావచ్చు. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం అధికార పార్టీ ఏదైతే వాటి జేబు సంస్థలుగా ఇవాళ సిబిఐలు ఇవన్నీ కూడా ఈడీలు మారిపోయాయని. ఆ క్రమంలో బహుశా అయితే అయి ఉండొచ్చుగా. కానీ కోర్టు బెయిల్ ఇవ్వటం అనేటువంటి దానికి రాజకీయానికి ముడిపెట్టడం అనేది ఇక్కడ ఒక జ్యూరిస్ట్గా నేను అభ్యంతరం తెలియజేస్తున్నాను. ఇది కరెక్ట్ కాదు. నిజానికి ఇక్కడ వీటన్నిటి గురించి మనం మాట్లాడుకోవాలన్నట్లయితే వాస్తవంలో జరిగింది ఏంటి? ఆ రోజున ఢిల్లీ లిక్కర్ స్కాము జరిగింది. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగితే దానికి ఈ వీరు చాలా యాక్టివ్గా పనిచేశారు అని చెప్పి అనాలి. ఆ రోజున 2000 సంవత్సరంలో యాక్చువల్గా ఇది వ్యవహారం బయటకు వచ్చింది. ఆగస్టు 15న ఈ కేసుకు సంబంధించినటువంటి కుంభకోణం జరిగిందనేటువంటి వ్యవహారం అప్పటి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ ఫస్ట్ దీన్ని బయటికి తీసుకొచ్చి సిబిఐకి రెఫర్ చేశారు. సిబిఐకి రెఫర్ చేసిన తర్వాత కేసు నమోదైన పరిస్థితి. తర్వాత 2 సంవత్సరాల తర్వాత అంటే 2024 మార్చి 15న బీఆర్ఎస్ నాయకురాలు కవిత మీద ఈ కేసు కూడా బుక్ చేయటం జరిగింది. ఆవిడని అరెస్ట్ చేశారు. ఆ టైంలోనే మేము సచ్చీలరు మాకు సంబంధం లేదు అది ఇదని చెప్పని మాట్లాడుతాం, ప్రెస్ మీట్లు పెడతాం చాలా గట్టిగా. కానీ ఏదేమైనా ఇదంతా బుకాయింపు అనేటువంటి దీంతో వాళ్ళు తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. కానీ ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో పెద్ద తెలంగాణలో అంత పెద్ద వ్యతిరేకత అనేటువంటిది రాలేదు. కవితని అరెస్ట్ చేసినప్పుడు పెద్ద వ్యతిరేకత అనేటువంటిది కానీ ఎక్కడా కూడా రాలేదు. అంటే బహుశా కొన్ని సెగ్మెంట్స్లో ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఒకప్పుడు కేసీఆర్కి వీరాభిమానులుగా జై కొట్టినటువంటి ప్రజానీకం, అశేష ప్రజానీకం ఉన్నారో వాళ్ళ నుంచి ఎందుకో సానుభూతి కూడా లభించలేదనేది ఇది ఖచ్చితంగా మరొక కోణం నుంచి గమనించాల్సినటువంటి గమనార్హమైనటువంటి అంశం. సో అది అలా ఉంటే మొత్తంగా ఇది భవిష్యత్తులో ఈ కేసు ఏమవుతుంది, ఈ కేసు నిలబడుతుందా లేదా అనేటువంటిది ఇది. కానీ బెయిల్ వచ్చినంత మాత్రంలో అదేదో న్యాయం గెలిచిందని సత్యమేవ జయతే అని చెప్పని వీళ్ళు జేజేలు కొట్టడం కరెక్ట్ కాదు. అదేవిధంగా వీళ్ళేదో ఎవరితోనో కుమ్మక్కిపోయారు కాబట్టి మొత్తం న్యాయ వ్యవస్థ అంతా కూడా ఇలా మారిపోయి అధికార పార్టీ చేతిలో జేబులో ఇలా మారిపోయిందని కోర్టుని అవమానకరమైనటువంటి రీతిలో వీళ్ళు మాట్లాడడం కానీ ఈ రెండూ కూడా కరెక్ట్ కాదు. చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. భవిష్యత్తులో ఈ కేసు ఏమవుతుంది అనేటువంటిది చూడాలి. ఇది అంతేగాని దీనికి రాజకీయ బెయిల్ రావడానికి రాజకీయ రంగు పొలవడం మాత్రం కరెక్ట్ కాదు. అది ఇక్కడ మనకు ప్రధానమైనటువంటి సరే ఇది ఇలా ఉంటే ఇక్కడే సుప్రీంకోర్టు కొన్ని ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ కూడా చేసింది బెయిల్ ఇచ్చే ముందు. ఏమిటి అన్నట్లయితే ఇందులో కొంతమంది అప్రూవర్లుగా మారారు. అప్రూవర్లుగా మారినటువంటి వాళ్ళని సాక్షులుగా పెట్టి వాళ్ళు చెప్పినటువంటి సాక్ష్యాల ప్రాతిపదికగానేమో ఎవరిని పడితే వాళ్ళని మీరు ఇష్టం వచ్చినట్టుగా అరెస్ట్ చేస్తారా? ఇది కరెక్టేనా? అలాంటప్పుడు అప్రూవర్లుగా మారినటువంటి వాళ్ళందరినీ కూడా నిందితులుగానే మీరు
ట్రీట్ చేస్తారా, ఇది ఎలా అవుతుంది, ఇదేం ప్రొసీజర్ అని చెప్పని ఈడీ సిబిఐల మీద వాళ్ళు గౌరవ న్యాయస్థానం చాలా సీరియస్గా కామెంట్ చేస్తే సిబిఐను ఈడీ వీళ్ళు చెప్పినటువంటి సబ్మిట్ చేసింది ఇది ఏంటంటే, అసలు దర్యాప్తులో వీళ్ళు మాకు సహకరించడం లేదు కాబట్టి వాళ్ళకి బెయిల్ ఇవ్వడానికి వీలు లేదు అన్నట్టుగా చేసినటువంటి వాదన అయితే గౌరవ సర్వోన్నత న్యాయస్థానం అయితే ఏకీభవించలేదు. అదేవిధంగా హైకోర్టు చట్టంలో 4051 కింద మహిళలకి బెయిల్ మంజూరు చేసేటువంటి నిబంధనని వర్తింప చేయలేము ఇక్కడ అని చెప్పని ఢిల్లీ హైకోర్టు ఏదైతే చెప్పిందో ఆ వాదనను కూడా ఏకీభవించకుండా దాన్ని కూడా కొట్టేస్తూ ఇక్కడ బెయిల్ ఇవ్వటం అనేటువంటిది గమనించదగినటువంటి అంశం. ఆ తర్వాత ఆ బెయిల్ రావటం, తీహార్ జైలు నుంచి కవిత బయటికి రావటం, కొంత భావోద్వేగానికి గురి కావడం, భావోద్వేగం తర్వాత కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ తన యొక్క అసలే తను మొండిదాన్నని కాబట్టి తన మీద ఎవరెవరైతే కుట్ర చెప్పన్నారో వాళ్ళందరి సంగతి కూడా బదులు తీరుస్తానని వడ్డీతో సహా అని చెప్పని ఆవిడ కొంత ఆవేశంగా మాట్లాడారు. మరి బీఆర్ఎస్ బీజేపీతో కుమ్మక్కయ్యి అందులో గనక విలీనం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటే కవిత బయటికి రాగానే ఆ రకమైనటువంటి కామెంట్స్ చేశారంటే మరి ఎవరి మీద చేశారనుకోవాలి, ఎవరు తనని ఇందులో ఇంప్లికేట్ చేశారని చెప్పని చెప్పుకోవాలి. కాబట్టి ఇవన్నీ మొత్తంగా చూసుకున్నప్పుడు ఏంటంటే ఆమె ఎవరికి వడ్డీతో సహా చెల్లిస్తారో, ఏం చెల్లిస్తారో, ఎప్పుడు చెల్లిస్తారో అనేటువంటిది అది రాజకీయం, అది భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు నిర్ణయించేటువంటి అంశం. అదేవిధంగా బీఆర్ఎస్ మరి బీజేపీతో విలీనం అవుతుందా, కాంగ్రెస్తో విలీనం అవుతుందా అనేటువంటి ఆరోపణలు కనుక పరిశీలించినట్టయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక పార్టీ 10 సంవత్సరాల పాటు ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి 10 సంవత్సరాల అధికారాన్ని చవిచూసి ఒక అతిపెద్ద పార్టీగా ఆస్తిపాస్తులతో వ్యవహారంలో కూడా కేవలం ప్రజాదరణే కాదు భారీ స్థాయిలో ఒక ఇదైనటువంటి పార్టీ ఇంకొక పార్టీలో విలీనం అవటం అనేటువంటిది జరగదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ కూడా పూర్తిగా బలహీనమైనటువంటి నేపథ్యంలో అప్పుడు కూడా ఏమన్నారంటే ఇక తెలంగాణలో పూర్తిగా చుట్టేసినటువంటి పరిస్థితి, ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ అంతంత మాత్రంగా ఉంది కాబట్టి ఈ పార్టీని బీజేపీలో విలీనం చేసేస్తారు అని చెప్పి అప్పుడు కూడా కొన్ని ఇలాంటి కామెంట్స్ వచ్చాయి. అదేవిధంగా తమిళనాడులో జయలలిత తర్వాత ఇక దీనికి నాయకత్వం ఎవరు, ఇదంతా ఒక శూన్యం ఆవరించింది కాబట్టి ఇది దీంట్లో వేరే పార్టీలో విలీనం అయిపోతుందన్నారు. ఇక్కడే గమనించాల్సింది ఏంటంటే ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా లేనంత ఆస్తులు, కాంగ్రెస్ పార్టీకి కూడా లేనంత పార్టీ కార్యాలయాలు, శాశ్వత భవనాలు ఇవన్నీ కూడా సమకూర్చుకుంటున్నటువంటి ప్రాంతీయ పార్టీలు అంత పెద్ద ఆస్తిపాస్తులన్నింటినీ కూడా చుట్టి ఇంకొక పార్టీకి అప్పగించడం అనేటువంటిది ఎటువంటి పరిస్థితుల్లో కూడా జరగదు. కాబట్టి టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ కూడా రేపు భవిష్యత్తులో టీఆర్ఎస్గా మారిస్తే ఎలా ఉంటుందనేటువంటి ఒక చర్చ, ఒక అంతర్మథనం వాళ్ళకి జరుగుతుంది. అంతే తప్ప ఇది విలీనం కావటం అనేటువంటిది జరగదు. కాకపోతే తెలంగాణలో రోజు రోజుకి కూడా బలోపేతం అవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆట కట్టించడం ఎలా అనేటువంటి దాంట్లో అటు బీజేపీ పావులు కదుపుతూ ఉంది, ఇటు బీఆర్ఎస్ కూడా అదను కోసం ఎదురు చూస్తుంది. అయితే వీళ్ళిద్దరూ ఎంతవరకు కలుస్తారో, కలవడం వల్ల ఒకరిదైతే ఒక విషకౌగిలి అవుతుంది కాబట్టి ఇంకొకరు మరింత బలహీనపడే ప్రమాదం ఉంది. కాబట్టి కలుస్తారా లేదా, కాదన్నట్లయితే ఎన్నికల్లో అంశాల వారీగా కలిసి పోటీ చేసే అవకాశం ఉంటుందా, అంతవరకే తప్ప విలీనం అవటం అనేటువంటిది మాత్రం పూర్తిగా సత్యదూరం అనేటువంటిదే చెప్పాలి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.